పెద్దపల్లి జిల్లాలోని మంతని గోదావరి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా సంబంధిత అధికారులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు తగిన సూచనలు చేయాలని అధికారులు జిల్లా కలెక్టర్ కు కోయా శ్రీహర్ష కోరారు. మంతని గౌతమేశ్వరి పరిసర ప్రాంతాలను అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి పరిశీలించారు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా మంతని ముంపు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు కోరారు. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పారిశుద్ధ్య నివారణ, సీజనల్ వ్యాధుల నివారణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష, అదనపు కలెక్టర్ అరుణశ్రీతో పాటు మంతని రెవెన్యూ డివిజన్ అధికారి హనుమా నాయక్, మంతని మున్సిపల్ చైర్పర్సన్ పెండ్రు రమా సురేష్ రెడ్డి, తహసీల్దార్ రాజయ్య, మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున పాల్గొన్నారు. వాటర్ అక్కడి నుంచి పైనుంచి రిలీజ్ చేయడం జరిగింది. దానివల్ల ఇప్పటి వరకు చూస్తున్నాం మనం ఈ గోదావరి ఉంది. కానీ ఇప్పుడే తెలిసిన వార్త ఏంటంటే 6 లక్షల క్యూసెక్ల వాటర్ కూడా మరి అన్నారం బ్యారేజ్ నుంచి విడుదల చేస్తున్నట్టు తెలిసింది. కాబట్టి దీనివల్ల మరి మత్స్యకారులు కావచ్చు, మిగతా ప్రయాణికులు కావచ్చు, గోదావరి మీద ఆధారపడ్డటువంటి వివిధ రకాలైనటువంటి ప్రజలు కావచ్చు, అదేవిధంగా రైతులు, గోదావరి పరివసించేటువంటి ప్రజలు కూడా మరి మంచి ప్రాంతాలకు వెళ్ళిపోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. మరి ప్రభుత్వం కూడా సరైనటువంటి చర్యలు తీసుకుంటూ అధికారులు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి వారికి మీరందరూ సహకరించి నీటికి దూరంగా ఉండాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చిందా ఇది సెల్లే వచ్చలేదు కదా, వస్తే ఫోటో కొడితే ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది రానేలేదు. నేను బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడిని. ఈరోజు ఈ గోదావరి నది పరివాహక ప్రాంతానికి రావడం జరిగింది. గోదావరి చాలా ఉధృతంగా వస్తున్నది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో మరి మనకు నీళ్లు అధికంగా వస్తున్నాయి కనుక ఈ గోదావరి పరివాహక ప్రాంతం రైతులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరన్నా ఫెర్టిలైజర్ అంటే మందు బస్తాలు లాంటి పొలాల దగ్గర పెట్టుకున్నా కానీ దాన్ని తీసుకెళ్ళాలని చెప్పి ప్రజలను అప్రమత్తం చేసే దిశలో మరి ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా బాధ్యత వహించాలని చెప్పి మేము కోరుతున్నాము. అదేవిధంగా మంతిని పట్టణంలో అటు బోయినపేట, అటు లైన్గడ్డ, ఇటు అంబేద్కర్ నగర్ వాసులు కూడా పోయినసారి వరదలు వచ్చినప్పుడు చాలా ఇళ్లకు నీళ్లు వెళ్ళినాయి. అందరూ కష్టకాలంలో బయటికి వచ్చిర్రు బోట్ల ద్వారా. ఈసారి ఆ పరిస్థితి రాకుండా ముందస్తుగానే మరి వాళ్ళకు సురక్షిత ప్రాంతాలను కేటాయించి వారిని సురక్షిత ప్రాంతాలకు చేరవేసే దిశగా తగు చర్యలు మున్సిపల్ శాఖ వారు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. ఇందులో భాగంగానే ఈ రైతాంగానికి కూడా పోయినసారి పంట పొలాలు చాలా నష్టపోయినాయి. ఈ నష్టపోయిన వాటికి కూడా నష్టపరిహారం అత్యధిక మోతాదులో మరి రైతులకు చెల్లించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతం ఉన్నదో అక్కడి నుంచి మొదలుకుంటే మరి మంతిని ప్రాంతానికి చాలా దగ్గరలో ఉన్నది కనుక అందరూ ప్రజలు కూడా గుర్తించి అందరూ అలర్ట్గా ఉండాలి. ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరి దీనికి అంటువ్యాధులు ప్రబలకుండా ఈ వర్షం వల్ల ఇళ్లల్లో అంత పాకురు పేరుకపోతున్నది. ఈ ఇళ్లల్లో బ్లీచింగ్ పౌడర్ లాంటిది మరి ఏఎన్ఎంల ద్వారా టాబ్లెట్లు అటువంటివి కానీ మరి ఆయన మెడిసిన్ ద్వారా పంపించాలని చెప్పి నేను ఈ విధంగా మన మెడికల్ వాళ్లకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందులో భాగంగానే అందరూ అనేక రకరకాల శాఖలు కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలను అప్రమత్తం చేస్తూ మరి వారికి చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా మత్స్యశాఖ సభ్యులు కూడా వాళ్ళు మా చేపల వేటకు వెళ్లకుండా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.